కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం మధునా పంతులు చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన ఆవకాయ ముద్ద ఒక బంధం అనే కథ విందాం. అమ్మా, నీకేం తినాలనుందో చెప్పు. ఈ 3 నెలల్లో నీకు కావాల్సింది వండి పెడతాను. మళ్ళీ పురుడొస్తే 5 నెలల వరకు తినడం కుదరదు కదా అని అడిగింది సీతమ్మ పురిటికి పుట్టింటికి తీసుకొచ్చిన తన కూతురు భారతిని. పెద్దాపురం చాంతాడు లాంటి కోరికల చిట్టా చెప్పింది భారతి. రోజుకో వెరైటీ ఆ చిట్టాలో టిక్కు పెట్టుకుంటూ చేస్తూనే ఉంది సీతమ్మ. అయితే ఆ కోరికల చిట్టాలో ఒక కోరిక పేరు చూసి సీతమ్మ ఆశ్చర్యపోయింది. ఇదేమి కోరికే తల్లి, వాడిని ఇప్పుడెక్కడ తీసుకురాను నేను? వాడుండేదేమో గోదావరి జిల్లా, మనం ఉండేది తెలంగాణ రాష్ట్రం. బావుంది, నీకోసం పనిగట్టుకొని ఇక్కడికి రావాలా వాడు అంటూ నవ్వుతూ అడిగింది. ఏమో నాకు తెలీదు, నాకు అది తినాలనుంది. అది రోజు నేను తింటాను, కానీ ఆ చేతి ముద్దలో ఏదో అమృతం ఉంది అంది భారతి. ఇంతకీ ఆ కోరిక ఏమిటని ఆత్రంగా చిట్టా చూశాడు భారతి తండ్రి సుబ్బారావు. ఆ కోరిక పేరు చూసి నవ్వు ఆపుకోలేకపోయాడు. మామయ్య చేతితో పెట్టిన ఆవకాయ ముద్ద. నేను నీకు ఆవకాయ అన్నంలో కలిపి నోట్లో పెడతాను అన్నాడు సుబ్బారావు. లేదు నాన్న, మామయ్య ఆవకాయ బాగా కలుపుతాడు. ఆ కలుపుతున్న విధానం చూస్తేనే నాకు నోరు ఊరిపోతుంది అంది భారతి. చిన్నప్పుడు వేసవి సెలవులకి వెళ్ళినప్పుడు మామయ్య ఆవకాయ ముద్దలు కలిపి ఎంతో ప్రేమగా పెట్టేవాడు మాకందరికీ. నా పెళ్ళైన తర్వాత వేసవకాలం అమ్మమ్మ గారు ఊరు వెళ్ళడం మానేశాం. కానీ అంతకుముందు చిన్నతనంలో సెలవులు వస్తే అక్కడే ఉండేవాళ్ళం కదా. ప్రతిరోజు ఇదే పని మామయ్యకి అని తన చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పింది భారతి. తాతయ్య కోప్పడుతుండేవాడు, ప్రతిరోజు ఆవకాయ ఏంట్రా, చిన్నపిల్లలకి వేడి చేస్తుంది అని. తాతయ్యకు భయం ఎక్కువ. దానికి తోడు ఆయన వైద్యం చేసేవారు. ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో ఎక్కడా రాజీ పడేవాడు కాదు. అందులో అమ్మమ్మ చేతితో పెట్టిన ఆవకాయ చెరువులోని కలువ పువ్వుల్లాగా ఎర్రగా నూనెలో తేలుతూ మంచి సువాసనతో ఉండేది. తెల్లగా ఉన్న అన్నంలో ఎర్రగా ఉన్న ఆవకాయ వేసి అసలే నూనెలో తేలుతూ ఉన్నదానికి మరి కొంచెం పప్పు నూనె పోసి అలా కలుపుతూనే ఉండేవాడు మావయ్య. కొంతసేపటికి ప్రతి అన్నపు మెతుకుకి ఆవకాయ బాగా పట్టేది. ప్రతి మెతుకు రుచిగానే ఉండేది. పిల్లలందరినీ చుట్టూరా కూర్చోబెట్టుకొని తలో ముద్ద ప్రేమతో పేరు పేరున పిలుస్తూ పెట్టేవాడు. ఆ ముద్ద నములుతూ ఉంటే అమ్మమ్మ చేతిలో అమృతం ఆవకాయ కుండలో పోసిందేమో అనుకునేవాళ్ళం. ఆవకాయ అనగానే ఆంధ్రుల గుండెల్లో ఏదో తీపి జ్ఞాపకం మేల్కొంటుంది. అది కేవలం ఒక పచ్చడి కాదు, తరం తరంగా కొనసాగుతున్న రుచి, సాంప్రదాయం, కుటుంబ బంధం. వేసవి కాలం వచ్చిందంటే చాలు, మామిడికాయ వాసనతో పాటు ఆవకాయ మాటలు మొదలవుతాయి. పచ్చి మామిడికాయ, కారం, ఆవాలు, నూనె, ఈ 4 పదార్థాలు కలిపి సృష్టించే అద్భుతమే ఆవకాయ. ఆవకాయ తయారీ ఓ పండుగలా సాగుతుంది. ఇంటి ముంగిట్లో కూర్చొని మామిడికాయ ముక్కలు తరిగే అమ్మలు, ఆవాలు దంచే శబ్దం, ఎర్రగా మెరుస్తూ కారం, ఇవన్నీ కలిసి ఒక సంబరమే. నీరు తాకకూడదు, చెక్క చెంచానే వాడాలి వంటి జాగ్రత్తలు ఈ పచ్చడికి ఉన్న గౌరవాన్ని చెప్తాయి. ఒక చిన్న తప్పు జరిగినా ఆవకాయ రుచి మారిపోతుంది. అందుకే ఇందులో ఓ శ్రద్ధ, ఓ భక్తి దాగి ఉంటుంది. ఆవకాయ ముద్ద అనేది ఆంధ్రుల తినే విధానానికి ప్రతీక. వేడి అన్నంలో కొద్దిగా ఆవకాయ, నువ్వుల నూనె చుక్కలు, పక్కన ఉల్లిపాయ ముక్క, ఇంతే చాలు. ఆ రుచి మాటల్లో చెప్పలేనిది. పేదరికంలోనూ పండుగలోనూ ఆవకాయకు ఒకే స్థానం. అది అన్నానికి రుచి మాత్రమే కాదు, తృప్తి కూడా. ఆవకాయలో ఆరోగ్యపరమైన విలువ కూడా ఉంది. మామిడికాయలోని విటమిన్లు, ఆవాల్లోని జీర్ణశక్తి పెంపు, నూనెలోని శక్తి, ఇవి కలిసి శరీరానికి బలం ఇస్తాయి. అందుకే పెద్దలు కొంచెం ఆవకాయ మంచిదే అంటారు. అయితే మితమే మేలు అన్న బుద్ధిని కూడా ఆవకాయ నేర్పుతుంది. కాలం మారినా, ఫ్రిడ్జ్లో వచ్చి పచ్చళ్ళు మార్కెట్లో దొరికినా ఇంట్లో చేసిన ఆవకాయకున్న విలువ తగ్గలేదు. పట్టణాల్లో నివసించేవారు కూడా ఊరికి వెళ్ళగానే ఒక బాటిల్ ఆవకాయ తీసుకురావడం పరిపాటి.
అది రుచితో పాటు ఊరి వాసనను, అమ్మ చేతి స్పర్శను గుర్తు చేస్తుంది. అందుకే ఆవకాయ ఒక పచ్చడి కాదు, అది ఆంధ్రుల సంస్కృతి, అనుబంధం, జ్ఞాపకాల గుళిక. ఒక చెంచా ఆవకాయ అన్నంలో కలిపితే చాలు, బాల్యం నుంచి ఇప్పటిదాకా ఉన్న జీవితమే కళ్ళ ముందు నిలుస్తుంది. ఓ ఆకులో పంచభక్ష పరిమాణాలున్నా ఆవకాయ ముద్ద రుచిని ఎలా మర్చిపోతాం? ఇలా తన చిన్ననాటి సంగతులన్నీ గుర్తు చేసుకుంది భారతి. అమ్మో, దీనికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువరా, వాడి చేతి ముద్ద తింటే గాని పురుడు రాదేమో అనుకుంది సీతమ్మ. అయినా సీమంతో ఇంకా 10 రోజులే ఉంది కదా, అప్పుడు తీరుస్తాడులే దీని కోరిక అని అనుకుంది. కాని మనసులో ఒక భయం పట్టుకు పీడించింది. మొన్ననే కదా యాక్సిడెంట్ అయి తేరుకున్నాడు, రాగలడో లేడో సీమంతానికి. అయినా దీని కోరిక గురించి వాడికి చెప్పకూడదు అనుకుంది. ఓపికన్నా లేకపోయినా బయలుదేరి వస్తాడు వాడు అని తెలుసు కాబట్టి. కాని సీమంతానికి పిలుస్తూ మేనకోడల కోరిక గురించి నవ్వుతూ చెప్పేసింది తన తమ్ముడికి సీతమ్మ. మనసు ఉత్సాహంగా ఉన్నప్పుడు నోరు గుండె గదిలో దాచుకున్న కబుర్లన్నీ బయట పెడుతుంది. ఆ కబురు విని కాలు నొప్పిగా ఉన్న భాగ్యనగరం వచ్చాడు. సీమంతం విందు భోజనం చేసి భుక్తాయాసం తీర్చుకొని బయలుదేరడానికి సిద్ధమయ్యాడు హనుమంతు మావయ్య. అంతవరకు అసలు సంగతి ఎవరికీ గుర్తులేదు. ఇంతలో మావయ్య ఆవకాయ ముద్ద అని గట్టిగా అరిచింది భారతి. అంతే, ఆ మాట విని యుద్ధంలో సైనికుళ్ళ బాధ్యతకో అంకితం అయిపోయాడు. హాల్లో బాసింపట్లు వేసుకొని కూర్చొని యుద్ధ సామాగ్రి సమకూర్చుకొని యుద్ధం మొదలుపెట్టాడు. అవును, నిజంగా అది యుద్ధమే. ఎక్కువ తింటే కడుపులోకి వెళ్ళి యుద్ధం చేస్తుంది, తక్కువ తింటే తృప్తి ఉండదు. అయినా దాన్ని పరిమితులు లేకుండా తింటూనే ఉంటారు జనం. తీరని కోరిక తీరుతుందనే ఆనందంలో ఒక చెయ్యి ముందుకొస్తే మధ్యాహ్నం భారీగా విందు భోజనం చేసిన అందంగా కలిపిన ఆవకాయ అన్నం పళ్ళెంలో చూసేసరికి నోరూరింది. ఆకలి గుర్తొచ్చి రక్త సంబంధీకులు కాదు, బంధువులు కూడా చేతులు ముందుకు చాపారు. ఆఖరికి 60 ఏళ్ల బావగారు కూడా ఆశగా ఆవకాయ పళ్ళెం వైపు చూస్తే తన చేతి ముద్ద రుచి చూపించాడు సదరు హనుమంతు మావయ్య. చిన్నప్పుడు పిల్లలు అన్నం తింటుంటే ఇది అమ్మ ముద్ద, నాన్న ముద్ద, మావయ్య ముద్ద అని నామకరణం చేసి తినిపించేది అమ్మ. అలా పెరిగి పెద్దయిన తర్వాత కూడా మావయ్య ముద్ద మీద కాదు ఆవకాయ ముద్ద మీద ఆశ చావని ఒక నిండు చూలాల కోరిక అలా తీరింది. చిన్నప్పుడు అన్నం ముద్దలు పేర్లు పెట్టుకొని తిన్నాం, పెరిగాక పేర్లు పోయాయి, కాని ముద్దలపై ఆశ మాత్రం పోలేదు. కాలం మారింది, ఊళ్ళు దూరమయ్యాయి, చేతుల స్పర్శలు అరుదయ్యాయి. అయినా ఆవకాయ ముద్దలో చిన్ననాటి వేసవులు, అమ్మమ్మ గది వాసన, మావయ్య పిలుపు, పిల్లల నవ్వులు అన్నీ కలిసే ఉన్నాయి. అందుకే అది కేవలం ఆవకాయ కాదు, ఒక జ్ఞాపకం, ఒక బంధం, ఒక తరం చేతి నుంచి మరో తరానికి అందిన అమృతపు ముద్ద. ఆ రోజు భారతికి తీరింది కోరిక కాదు, తీరింది ఒక జీవితం నిండా దాచుకున్న చావని చిన్నతనం. ఇదండి మధున పంతుల చిట్టి వెంకట సుబ్బారావు గారు రాసిన ఆవకాయ ముద్ద ఒక బంధం కథ. అసలు నాకైతే ఇది కథ కాదండి, ఒక జ్ఞాపకాల దొంతర. ఆవకాయ అనగానే నాకు మా అమ్మమ్మ గారిల్లు, మా నాన్నమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పుడు మా కజిన్స్ అందరం వేసవి సెలవుల్లో మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో మా బాబాయ్ ఇలాగే అందరికీ ఆవకాయ అన్నం కలిపి పెడుతుంటే అందరం ఒక్కో ముద్ద తినేవాళ్ళం. డాబా మీద వెన్నెల్లో, చల్లటి గాల్లో, కరెంటు పోయినప్పుడు క్యాండిల్ వెలుతురులో ఆ ఆవకాయ ముద్దలు తినడం ఎంత తృప్తిగా ఉండేదో. ఇప్పుడు తలుచుకున్న ఆ రోజులన్నీ ఎంత అందంగా అనిపిస్తాయో. మరి ఆవకాయతో మీకున్న అనుబంధం ఏమిటో కామెంట్ చేసి నాకు చెప్తారు కదూ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.